త్వరగా వస్తాడు యేసయ్యా, తరుణము నీకిక లేదయ్యా. త్వరగా వస్తాడు యేసయ్యా, తరుణము నీకిక లేదయ్యా. కృపాకాలం దాటిపోతే కఠిన శ్రమలే ఎదురవును. రేపు అన్నది నీది కాదు, రక్షణొందుము నేడే నీవు, రక్షణొందుము నేడే నీవు, రక్షణొందుము నేడే నీవు. త్వరగా వస్తాడు యేసయ్యా. ఆశీర్వాదాలన్నీ నావే, రాబోయే ఉగ్రతను తప్పించుకొనుట. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు దేవుడు మనలను నియమించిన గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. 1 తెస్సలోనికై 5:9. దేవుడు సృష్టించిన ప్రాణుల జీవితాలలో ఆయన సార్వభౌమ చౌక్యానికి సంబంధించిన ప్రాముఖ్యమైన భాగం తీర్పు. పాపం తప్పక శిక్షించబడాలి. ఇది ఆది నుండి దేవుని న్యాయానికి గుర్తుగా ఉంది. ఈ నీతివంతమైన తీర్పును ఎవ్వరూ తప్పించుకోలేరు. అయితే మన పాపాలకు సంబంధించిన శిక్ష క్రీస్తుపై మోపబడింది. దేవుడు నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడనైనట్టుకు అలా చేశాడు. క్రీస్తు యొక్క 2వ రాకడకు సంబంధించిన సూచనలు చేస్తూ ఈ విషయంలో వారిని ఆదరించేందుకు తెస్సలోనికే వారికి పౌలు ఈ విషయాలు రాస్తున్నాడు. ప్రత్యేకించి ఈ లోకంలో నుండి తన సంఘాన్ని వేరుపరిచి తన వద్దకు కొనిపోయే ముందు ఈ అవిశ్వాస లోకం మీద ఆయన ఉగ్రత కుమ్మరించబడుతుంది. జీవించి ఉన్న విశ్వాసులు కొనుపోబడుతున్న సందర్భాన్ని అప్పటికే చనిపోయిన విశ్వాసులు కోల్పోయారని ఆ సంఘం ఆందోళనగా ఉంది. అందువలన పౌలు క్రీస్తు 2వ రాకడ సందర్భంగా జరగబోయే సంఘటనలను వరుస క్రమములు వివరిస్తూ వారి ఆందోళనను తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు. క్రీస్తునందు మృతి నొందిన మృతులు మొదట లేస్తారని, అటు తర్వాత జీవించి ఉన్న విశ్వాసులు ఆకాశంలోనికి ఎత్తబడి క్రీస్తు మహిమలోనికి కొనిపోబడతారని చెప్పాడు. ఈ గొప్ప పునరేకీకరణ గురించి వివరించబడినందున ఈ వివరణ సంఘానికి గొప్ప ఆదరణ కలిగించి తాము విడిచిపెట్టబడతామేమో అనే ఆందోళన నుండి వారిని విడిపించింది. విడువబడిన వారి తీర్పు లేక శిక్ష చాలా భయంకరమైనదిగా ఉండబోతుంది. ఈ గొప్ప ఆపద దినాలలో సంభవించే పరిణామాల గురించిన ప్రకటన గ్రంథం 6-19 అధ్యాయాలు వివరించబడింది. ఆ భయంకరమైన దినాలలోని దేవుని ఉగ్రతను వరుస క్రమంలో ఆ భాగంలో వివరించబడింది. ఈ విశ్వాసులు క్రీస్తులో నమ్మిక ఉంచుట ద్వారా ఆయనలో పొందే నిత్యత్వం పట్ల నిశ్చయం కలిగి ఉన్నారు. వారు రక్షణలో ఆనందిస్తూ రక్షకుడైన యేసుక్రీస్తులోని సమృద్ధిని, సకల ఆశీర్వాదాలను అనుభవిస్తున్నారు. వారి ఆత్మీయ పురోగతి అధికంగా ఉండి చాలామందిలో పోటీతత్వాన్ని నింపింది. వారు విగ్రహాల నుండి దేవుని వైపు మరలుకొని సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అయితే వీటన్నిటికి మించి దైవభక్తి లేని ప్రజలపై దేవుని భయంకరమైన తీర్పు నుండి తప్పించబడ్డామని ఈ విశ్వాసులు నమ్మి అటువంటి భయాలను అధిగమించారు. బహుశా ఆయన దూతలు వచ్చి ఈ భూమి మీద విడవబడబోయే వారిని శిక్షించిన తరువాతనే తమను దేవుడు ఈ లోకం నుండి తీసుకుని పోతాడు అని వారు అనుకున్నారు. ఈ భయాలకు పౌలు సమాధానమిస్తూ క్రీస్తులో మనం పొందే రక్షణలో దేవుని ఉగ్రతను తప్పించుకోవడం కూడా ఒక భాగమని చెప్పాడు. మనకు బదులుగా ఆయన ఉగ్రతను క్రీస్తు మీద కుమ్మరించిన దేవుడు మరలా క్రీస్తును విశ్వసించి ఆయన సంఘంలో సభ్యులైన మన మీద ఎలా కుమ్మరిస్తాడు? ఇక్కడ పౌలు చెప్పిన మాటలను బట్టి చూస్తే ఉగ్రతతో మనకు సంబంధమే ఉండదు. క్రీస్తులో ఉన్నవారికి ఏ శిక్షావిధి లేదు. తండ్రి, దుష్టులపై మీరు కుమ్మరించిపోయే ఉగ్రత నుండి మమ్మల్ని తప్పిస్తానని వాగ్దానం చేసినందుకు మీకు కృతజ్ఞతలు. క్రీస్తు నా ఉగ్రతను భరించాడు, నీతో కలిసి పరలోకపు ఇంట్లో నివసించబోతున్నాననే శుభ నిరీక్షణ నాకు ఇచ్చావు. క్రీస్తు 2వ రాకడ కోసం నేను ఆశతో ఎదురు చూస్తున్నా.